హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా వేగంగా లేచానండి. లేచిన వెంటనే ఇడ్లీ రుబ్బు, అట్లు రుబ్బు ఫ్రిడ్జ్‌లో ఉంటే సైడ్ చేసి ఉంచాను. ఒకవైపు వాటర్ ఉంచాను. ఒకవైపు అంబలి చేస్తున్నాను. ఇప్పుడైతే వర్షాకాలం కదా! వేడి నీళ్ళు ఏస్తున్నానండి. వేడి నీళ్ళు అయితే అసలు ఇష్టం ఉండదు కానీ పిల్లలకి. మరి ఏం చేస్తాం? జలుబులు, జ్వరం వచ్చేస్తది కదని వేడి నీళ్ళే పంపిస్తున్నాను. వేడి నీళ్ళు మరగబెట్టేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత బాటిల్‌లో వేస్తాను. దోసలును, ఇడ్లీ చేస్తాను. వాళ్ళకి నచ్చింది ఏదైతే అది తీసుకెళ్తారు. పల్లీల చట్నీ అయితే చేయాలనుకుంటున్నాను. పిల్లలకి లేపేసి బ్రష్‌లు ఇచ్చానండి. వాళ్ళైతే బ్రష్‌లు చేస్తున్నారు. అంటే కరెక్ట్ టైంకి లేపడం, వాళ్ళు బెజార్ అయిపోతున్నారు. అందుకనే కొంచెం ఒక 10, 15 మినిట్స్ ముందే లేపేసి కూర్చోబెట్టేసి వచ్చాను. కొంచెం ఫ్రీ అయ్యారు. అందుకనే బ్రష్‌లు ఇచ్చాను. వాళ్ళకి స్నానం మాత్రం నేనే చేయించాలి. వాళ్ళైతే చేసుకోలేరు. స్నానం చేయించి యూనిఫామ్ ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు అక్కడ రెడీ అవుతుంటే నేనైతే ఇక్కడ టిఫిన్ రెడీ చేసేసాను. రెడీ చేశాక బాక్సులు కూడా పెట్టేసానండి. సమీక్షకు జడ వేయాలి కదా! జడ వేస్తుండగానే నీకు ఏది తింటావమ్మా అంటే దోస తింటానన్నది. తనకైతే దోస వేసిస్తే దోస తిన్నది. నిక్షిత్ దోస తిన్నామా నాకు అంబలేసి ఇచ్చి అంటే అంబలే ఇచ్చాను. సమీక్ష, తనిష్క దోస తిన్నారు. ఈలోగా ఇగోండి బాక్సులు కూడా రెడీ చేసిస్తే వాళ్ళైతే రెడీ అయిపోయారు. లిక్విడ్ లాంటివి ఏవి ఇచ్చినా కూడా నిక్షిత్ తాగేస్తారు కానీ తినమంటే మాత్రం ఏమీ తినడు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను ఇప్పటి వరకు టిఫిన్ చేశాను కదా! టిఫిన్ చేసినవన్నీ గిన్నెలు ఉంటే అవి తోముతున్నాను. అన్నీ ఒకసారి ఎక్కువైపోతాయి కదా! మళ్ళీ మేము కూడా టిఫిన్‌లు చేసినవని సగం క్లియర్ చేసేసానండి. అట్లు రుబ్బు అయితే ఉంది కానీ ఇడ్లీ రుబ్బు అయితే కొంచెమే ఉంది. అందుకని ఆ డబ్బా కూడా తోమేసాను. కొంచెం ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అయ్యాక నేను స్నానం చేసుకున్నాను. టిఫిన్ కూడా రెడీ ఉంది కదా! టిఫిన్ కూడా చేసేసాను. మధ్యాహ్నం లంచ్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం ఒకవైపు, చారు ఒకవైపు పెట్టాను. వేడి నీళ్ళు కూడా మరగబెట్టానండి కొంచెం. అయితే చికెన్ అయితే నేనే వండుతానని చెప్పాను అత్తయ్యకి. ఒక్కొక్కటి చేస్తుంటే వస్తాయి కదా! కొంచెం బాగున్నాయి అంటుంటే నాకు కూడా సరదా అనిపిస్తుంది. నేనే చేస్తాను అనేసి. అయితే ఈరోజు చికెన్ వండుతాను. పిల్లలకైతే ర్యాషెస్‌లా వచ్చింది బాడీ మొత్తం. అందుకని నాన్ వెజ్ పెట్టొద్దు అని చెప్పారు. అందుకే వాళ్ళకైతే మాత్రం బంగాళదుంప వండాలనుకుంటున్నాను. ఎప్పుడు బంగాళదుంప ఫ్రై చేస్తాను గానీ ఇప్పుడైతే మాత్రం బంగాళదుంప ముద్దకూర వండాలనుకుంటున్నాను. ఇగోండి చికెన్ అయితే నీట్‌గా కడిగాను. కడిగాక ఉప్పు, కారం, పసుపు, మసాలా, కొంచెం ఆయిల్ వేసి కలిపి ఉంచుతాను. పెరుగు కూడా వేయొచ్చు కానీ ఇంట్లో పెరుగు అయిపోయింది. అందుకని పెరుగు వేయట్లేదు. వీలైతే మీరైతే మాత్రం పెరుగు వేసుకోండి. కానీ ఈ మధ్య మాత్రం పిల్లలతో ఎక్కువ అలా టైం అయితే అయిపోతుంది. రోజు రోజు గడిచిపోతుంది. అస్సలు టైం తెలియట్లేదు. వాళ్ళతో ఇంట్లో పని, వాళ్ళకి స్కూలుకి తీసుకువెళ్ళడం, ట్యూషన్‌కి, డ్యాన్స్ క్లాస్‌కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం అలాగా టైం అయితే అయిపోతుంది. ఇగోండి చికెన్ అయితే వండుతున్నాను. అయితే ఎక్కువ చికెన్ తినేవాళ్ళమి. ఈ మధ్య ఎందుకో గానీ చికెన్ టేస్ట్ కూడా ఉండట్లేదు. నెక్స్ట్ చికెన్ ఎక్కువ తినకూడదు అని చెప్పారు కదా! మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉండేదండి. ఇప్పుడు అందరూ నాన్ వెజ్ చాలా తక్కువైపోయారు తినడం. అప్పుడప్పుడు తెచ్చుకుంటున్నాం గానీ ఎక్కువ నాన్ వెజ్ అయితే తినడం మానేసాము. చికెన్ అయితే అసలు టేస్టే ఉండట్లేదు. తెచ్చుకుంటే మటన్ తెచ్చుకోవాలి. మటన్ తెచ్చుకుంటే మా మామయ్య ఒంట్లో బాగోదు కదా! అతను తినకూడదు. పిల్లలు కూడా తినరండి. చికెన్ ఇంకా ఒక్కొక్క ముక్క ఏం తింటారు కానీ మటన్ అయితే అస్సలు తినరు. అందుకని మటను అప్పుడప్పుడు తెచ్చినా మేమే తింటాము. ఇలా వంట అయితే అవుతుంది. పిల్లలకైతే స్టార్టింగ్‌లో 10:30 అయ్యేసరికి విడిచిపెట్టేవారు. ఇప్పుడు మాత్రం 1 వరకు ఉంచుతున్నారండి. అందుకు వంట కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అలా అలా అవుతుంది. అయితే సమీక్షకు మాత్రం నేను బంగాళదుంప పెడితే ఇష్టమే. కానీ ఇక్కడ చికెన్ పక్కన ఉంచుకొని బంగాళదుంపలు తినాలంటే తనకి చాలా కష్టం. ఏమంటదో మధ్యాహ్నం నాకు తెలిసి మాత్రం చికెన్ రేసెస్ ఉన్నా కూడా ఒక్క ముక్కైనా ఎయ్యమ్మా ప్లీజ్ అమ్మ అంటది. తన గురించే గానీ నిక్షిత్ మాత్రం వాడికి నాన్ వెజ్ కన్నా వెజ్జే ఇష్టం. కాబట్టి వాడైతే తినేస్తాడు. ఇలా అలా పని అయిపోతుందండి. అలాగాను ఇంట్లో పని చేస్తుంటే అలా గడిచిపోతుంది నాకైతే మాత్రం. అస్సలు అప్పుడైతే ఏటి బిజారుగా ఉంటుంది, బోర్ కొడుతుంది అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం ఒకటి తర్వాత ఒకటి అలాగా టైం పాస్ అయిపోతుంది. పిల్లలైతే వచ్చే టైం అవుతుంది. ఇటు మాత్రం నేను వంట స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఇంకొక విషయం చెప్పాలి. కొంచెం పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే బయట ప్రపంచం అస్సలు బాలేదు. న్యూస్‌లో వింటున్నాం కదా! పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని నమ్మి బయటికి పంపించొద్దు అని చెప్తున్నారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలకి. అయితే మీకు కూడా ఇలానండి ఇంట్లో టైం పాస్ అవుతుందా? అలాగ ఇంట్లో పనులు పిల్లలతోని మీ పిల్లలు కూడా ఇలా అల్లరి చేస్తారా? అది కూడా నాకు కామెంట్ చేయండి. మా పిల్లలైతే మాత్రం ఇంట్లో ఉన్నారంటే రోజు మొత్తం వాళ్ళతో నేను అరుస్తూనే ఉంటాను. ముగ్గురు ఇది, అది అని ఏదో ఒక స్టోరీలు చెప్పుకుంటూ టీవీ రిమోట్ ఇవ్వరు. లేకపోతే ఫోన్ తీసుకుంటారు. ఏదో ఒక స్టోరీ అలాగాను వాళ్ళతో మాత్రం టైం అయితే అయిపోతుంటది.
ఇగోండి చికెన్ మ్యాగ్నేట్ చేశాను కదా, తాలింపు వేస్తున్నాను. మసాలా కూడా వేసుకున్నాను. నేను ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు 2, అందులో జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ కొంచెం ఉంటే కొబ్బరి, శనగపలుకు అన్నీ వేసి కొంచెం వేపుతానండి. వేపాక అప్పుడు మసాలా వేస్తాను. చాలా బాగుంటుంది. అయితే ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. అదే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడూను. చికెన్, మటన్ అలా వండుతాను. ఇగోండి బంగాళదుంపలు అయితే పెడుతున్నాను. బంగాళదుంపలు ఉడికిపోయాక మామూలు కర్రీలా చేస్తాను. పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది. చాలా టైం అయిపోయింది. 12:30 అయిపోయిందండి. నేను ఇవన్నీ ఒక్కొక్కటి చేసేసరికి. బట్టలు అయితే ఈరోజు వాషింగ్ మిషన్లో వేయలేదు. నిన్న వేసాను కదా, కొంచెమే ఉన్నాయి. అందుకే ఈరోజు అయితే బట్టలు అయితే ఏం ఉతకలేదు. ఆ పిల్లలు వచ్చేసరికి మనం అన్నీ చేసి ఖాళీ కూర్చుంటే వాళ్ళకి వర్కులు కూడా చేయించాలి. తినేస్తారు. తిన్న వెంటనే వర్కులు చేయరు, మళ్ళీ ఆడుకుంటారు. వర్కులు కూడా నేను చెప్తే చేసుకుంటారండి. సమీక్ష, నిక్షిత్తు అయితే అస్సలు ఈ మధ్య నా మాట వినట్లేదు ఎందుకో కానీ. అంటే ఎక్కువ ఆడుకుంటున్నారు కానీ వర్కులు అయితే చేయట్లేదు. సమీక్ష ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అని బాగా చదివేది. తను కూడా ఇప్పుడు అల్లరి బాగా నేర్చుకుంది. అయితే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఫుడ్ తినిపించేస్తాను. ఈరోజు అయితే మాత్రం తినిపించాక అప్పుడు వర్క్లు అవి చేయించాలి. తర్వాత ఆడుకోండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తినాక ఆడుకుంటున్నారు. వర్కులు చేయండి అంటే మాత్రం సగం సగం వర్కులు చేసి ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. అందుకనే చెప్తున్నాను. ముందుగానే వర్కులు చేయించాక మీరు ఆడుకోండి అని చెప్పాలనుకుంటున్నాను. ఇగోండి చికెన్ అయితే అయిపోయింది. చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. బంగాళదుంప కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చాయి 2 కూడాను. నాకు కూడా వంటలు వచ్చేస్తున్నాయి చూడండి. అయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చిన వెంటనే వాళ్ళకి యూనిఫామ్ మార్చేసి సివిల్ డ్రెస్ వేసాను. అన్నం కూడా వాళ్ళ చేతితో వాళ్ళు తినేస్తామన్నారు. అందుకని వాళ్ళు పెడితే ఈరోజు మాత్రం ఫాస్ట్గా తిన్నారు. వాళ్ళ డాడీ ఉన్నారు. ఫాస్ట్ తినాక అమ్మ ఫస్ట్ వర్కులు చేసుకోండి, తర్వాత టైం ఉంటే ఆడుకుందరు అని చెప్పాను. వర్కులు అయితే చేస్తున్నారు. అయితే నిక్షిత్తు, సమీక్షకి, తనిష్కకి ఏది డౌట్ ఉన్నా చెప్పేస్తాడండి. వాడి డౌట్లు మాత్రం వాడి డౌట్లు రావడానికైనా చదివితే కదా, వాడి బుక్స్ మాత్రం తీయడు. పర్వాలేదు చదువుతాడు బాగానే, కానీ వాడికి అన్నీ నేను చెప్పాలి, నాన్న వర్క్ ఉంది చెయ్యి అంటేనే చేస్తాడు, లేకపోతే ఆడుకుంటుంటాడు. అయితే సమీక్ష వర్క్ అయిపోయిందంట. జడేస్తాను రామంటే నేను రాను, నువ్వు పేలు చూస్తావు అంటుంది. అంటే పేలు ఎక్కువ ఉంటాయండి, అస్సలు చూయించుకోదు. టైం ఉన్నా కూడాను టీవీ చూస్తుంది, లేకపోతే ఆడుకుంటుంది, కానీ నా దగ్గరికి అయితే రాదు. అయితే ఈరోజు బలవంతంగా చూస్తున్నాను. పేలు చూస్తుంటే టైం కూడా అయిపోతుంది. అందుకని జడ వేశాక వాళ్ళకి ట్యూషన్కి అయితే దిగబెట్టాలి. వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ అయితే వెళ్ళిపోయారు, టైం ఉంది కదా అనేసి నేనే దిగబెడుతున్నాను. వాళ్ళకి ట్యూషన్కి దిగబెట్టాక నేను ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంట్లో ఏవైనా పని ఉంటే క్లియర్ చేసుకొని కాసేపు ఇలా పడుకున్నానండి. పడుకునేసరికి టైం అయిపోయింది. వెంటనే వచ్చి పిల్లలకైతే తీసుకెళ్తున్నాను. వీలైతే ఇక్కడి నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళి కొంచెం వాటర్ ఏదైనా పట్టేసి స్నాక్స్ ఏవైనా ఇస్తాను. అవి తినాక డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. మీకు కూడా ఇలానే పిల్లలతో టైంపాస్ అవుతుందా అలాగాను అల్లరితో అయితే కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారో బుద్ధిగా ఉంటారు. అయితే అక్కడి నుంచి డ్యాన్స్ క్లాస్ కూడా వెళ్ళిపోయారండి. ఇగోండి డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చేసారు. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.